తిరిగి నలిగిపోయిన హృదయాలు, కష్టాలతో, కన్నీటితో, వేదనలతో, దుఃఖముతో, సమస్యలతో, శోధనలతో, నిందలతో, అవమానాలతో, ఎంత పరిశుద్ధంగా బ్రతికిన ఈ నిందలేంటి, ఎంత జాగ్రత్తగా ఉన్న ఈ కష్టాలేంటి, ఇంత భయభక్తులు కలిగి ఉన్న ఈ శోధనలేంటి అని విరిగిపోయి నలిగిపోయి, అలాగని పరిశుద్ధతను విడిచిపెట్టుకోలేరు, అలాగని కష్టాలను రాకుండా ఇది చేసుకోలేరు, అలాగని యథార్థతను పోగొట్టుకోలేరు, అలాగని దాంట్లో పాపంలో పడిపోలేరు, అలాగని దేవుణ్ణి విడిచిపెట్టిపోలేరు. ఏ కష్టం వచ్చినా, ఏ పాపం వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ సమస్య వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా నల్లగొట్టబడినా, ఎర్రగొట్టబడినా, పగలగొట్టబడినా దేవుణ్ణే పట్టుకొని ఉంటారు చూడు ఒక నిరీక్షణతో. అటువంటి వారికి సమయం అనేసి దేవుడు వాడుకునే దేవుడు ఒక రోజున. వాటిని ఎలా వాడుకుంటాడంటే ఒక ఘనమైన పాత్రలుగా వాడుకుంటాడంట. వారే దేవుని దృష్టిలో ఘనమైన